హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీణ్స్ ప్లానెట్. సో తమ్నెల్ చూసుంటారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంటేక్ ఎవరైనా ప్లాన్ చేస్తుంటే స్టూడెంట్స్ కానీ మీరు ఏ వీసా మీద వచ్చినా కూడా రూల్స్ కొన్ని చేంజ్ అయినాయి. మన అప్లికేషన్ ఫీజు ఎంత ఉన్నాయి, ఐహెచ్ఎస్ ఫీజు ఎంత పే చేయాలి, మనం నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఫండ్స్ ఎట్లా చూపించాలి, ఎన్ని రోజులు చూపించాలి అనేది కొన్ని చేంజెస్ అయినాయి. వీసాలలో కొన్ని చేంజెస్ చేశారు, అమౌంట్లలో కొన్ని చేంజెస్ చేశారు. సో అవి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఎట్లా ఎఫెక్ట్ చేస్తున్నాయి అని చెప్పేసి ఒక 5-10 మినిట్స్లో, లైక్ 5-6 మినిట్స్లో క్లోజ్ చేస్తాం మోస్ట్లీ. మనం మెయిన్ ఇందులో కావాలి, మన వాళ్ళు చాలామంది వచ్చేసి స్టూడెంట్ వీసా ఇది వస్తారు కాబట్టి స్టూడెంట్ వీసా మీద ప్లస్ స్టూడెంట్ డిపెండెంట్స్, దానికి ఇప్పుడు ఫీజెస్ ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఉన్నాయని చెప్పేసి ఒకసారి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా. సో దీనిలో మనం ఒక 5-6 టాపిక్స్ కవర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్ వీసా ఫీ ఒకటి, తర్వాత పిఎస్డబ్ల్యూ ఉందా లేదా అనేది ఒకటి, తర్వాత స్టూడెంట్కి డిపెండెంట్స్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉందా లేదా ఒకటి, లివింగ్ కాస్ట్ ఎట్లుంది, మనం ఎంత ఫండ్స్ చూపించాలి పర్ మంత్, ఐహెచ్ఎస్ ఫీజు ఎంత పెరిగింది, ఎంత చూపించాలి. సో ఇవన్నీ టాపిక్స్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం మన ఈ వీడియోలో బ్రీఫ్గా. దానికంటే ముందు మన ఛానల్లో ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నా ఇది ప్రతి వీడియోలో అంటే, నేను కొన్ని వీడియోస్కి, కొన్ని బ్యాలెట్స్కి, కొన్ని లైక్ ఏమన్నా అప్డేట్స్ తొందర వచ్చినా కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తున్నా దాదాపు ఒక 1-2 డేస్లో అప్డేట్ చేస్తున్నా రిలీజ్ కాగానే. అవి మన వాళ్ళకి తొందర రీచ్ కావట్లేదు. కొందరికి బ్యాలెట్ క్లోజ్ అయిన తర్వాత రీచ్ అవుతుంది, అప్పుడు వాళ్ళు మెసేజ్ చేస్తారు. సో అప్పుడు వాళ్ళు మెసేజ్ చేసినా అది ఇంకా యూజ్లెస్ అయిపోతుంది అన్నట్టు, మన ఆ డెడ్లైన్ అయిపోతుంది. సో నేను ఇట్లా కొత్త బ్యాలెట్స్ ఏమన్నా వచ్చినా, కొత్త ఛాన్సెస్ ఏమన్నా వచ్చినా అబ్రాడ్ మూవ్ అవ్వడానికి, యూకే అనే కాదు, యూఎస్ అయినా, యూకే అయినా, ఆస్ట్రేలియా అయినా, ఇట్లాంటి కంట్రీస్ మూవ్ అవ్వడానికి ఉన్న ఆపర్చునిటీస్ని లైక్ ఏమైనా ఫాస్ట్గా వస్తే మీకు ఇమీడియట్గా నేను ఇస్తే మీకు తొందరగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాని గురించి అని చెప్తున్నా. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, మన 3 ఛానల్స్ సేమ్ ఇదే ప్రవీణ్స్ ప్లానెట్ ఛానల్ నేము. సో మూడింట్లో ఫాలో కాండి, మీకు ఏ అప్డేట్ ఇచ్చినా ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో డైరెక్ట్ మన టాపిక్ వెళ్ళిపోదాం. మన వాళ్ళు ఎక్కువ చాలామంది వచ్చి స్టూడెంట్ వీసా మీద కాబట్టి దాని గురించి డిస్కస్ చేస్తున్నాను నేను. మీకు ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసినా సరే, లేదంటే నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తే మీరు డైరెక్ట్ నాకు మెసేజ్ చేసినా సరే, నేను మ్యాక్సిమం వీలైనంత తొందరగా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో కమింగ్ టు టాపిక్, స్టూడెంట్ ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్ వీసా ఫీ. స్టూడెంట్ వీసా ఫీ ఎంత అయిందంటే ఇప్పుడు మన 490 పౌండ్స్ ఉంది. స్టూడెంట్ వీసా అప్లికేషన్ ఫీ 490 పౌండ్స్ ఉంది ప్రజెంట్ అయితే. 2025 నుంచి కొన్ని చేంజ్ చేసిర్రు, ఐహెచ్ఎస్ ఫీజు కానీ, వీసా రేట్లు కానీ. ఇప్పుడు నేను చెప్పేటి అన్ని కంప్లీట్ అప్డేటెడ్ అప్డేటెడ్ ఫీ స్ట్రక్చర్ ఇదంతా. సో ఇది నోట్ చేసుకోండి ఎవరన్నా ప్లాన్ చేస్తుంటే. స్టూడెంట్ వీసా ఫీ వచ్చేసి ప్రజెంట్ 490 పౌండ్స్ ఉంది. ఐహెచ్ఎస్ ఫీజు పెంచేసారు 2024లో, మనకి తక్కువ ఉండే 400 చేంజ్, 500 చేంజ్ అట్లా ఉండే. ఇప్పుడు 2025 నుంచి, ఇప్పుడు వచ్చే జనవరి ఇంటేక్ నుంచి ప్రతి ఒక్కరు ఐహెచ్ఎస్ ఫీజు వచ్చేసి 776 పౌండ్ పర్ ఇయర్ పే చేయాలి. 776. ఇది మనకి ఎట్లా మారుతుంది ఐహెచ్ఎస్ ఫీజు అంటే, మనం 1 ఇయర్ కోర్స్ తీసుకుంటే 776 పే చేయాల్సి ఉంటుంది. లేదంటే 18 మంత్స్ కోర్స్ తీసుకుంటే ఒక రకమైన ఐహెచ్ఎస్ ఫీజు ఉంటుంది. 2 ఇయర్స్ కోర్స్ ఫీ తీసుకుంటే, 2 ఇయర్స్ కోర్సు తీసుకుంటే 2 ఇయర్స్కి పే చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా మనం తీసుకునే కోర్స్ డ్యూరేషన్ బట్టి ఐహెచ్ఎస్ ఫీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అది మీకు అప్లై చేసేటప్పుడు మనకు చూపిస్తుంది ఎంత అమౌంట్ అని చెప్పేసి. కాకపోతే మీరు అది క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది. ఇది పర్ ఇయర్ 776 పౌండ్స్ పడుతుంది ఐహెచ్ఎస్ ఫీజు. అండ్ ఇది ఎన్ని రోజులు అంటే మనం 9 మంత్స్ చూపించాలి యాక్చువల్గా అయితే. అది ఎట్లా అంటే కొన్నిసార్లు యూనివర్సిటీ చేంజ్ ఉంటుంది. మనకు ఒకసారి యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళు క్యాష్ రిలీజ్ చేస్తారు కదా, దాంట్లో మనం ఎంత ఫీ పే చేయాలి. కొన్ని యూనివర్సిటీస్ హాఫ్ పేమెంట్ ముందే చేయించుకుంటాయి, కొన్ని యూనివర్సిటీస్ 70% ఫీ పే చేయించుకుంటాయి, కొన్ని యూనివర్సిటీస్ ఫస్ట్ సెమిస్టర్ ఫీ పే చేయించుకుంటాయి. సో అది డిపెండ్స్ ఉంటుంది. మీకు వచ్చిన క్యాష్ లెటర్ని ఒకసారి బ్రీఫ్గా చదివి వాళ్ళు ఎంత అమౌంట్ పే చేయమన్నారు ఏందనేది చూసుకోండి. దాన్ని బట్టి యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీ టు యూనివర్సిటీ డిఫరెంట్ ఉంటుంది. ఆ అమౌంట్ ఒకసారి మీరు చూసుకోండి ఎంత పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి. అదే కాకుండా కొందరికి ఇంగ్లీష్ టెస్ట్కి సంబంధించిన డౌట్స్ కూడా ఉన్నాయి. కొందరికి ఐఎల్స్, టోఫెల్ అది మ్యాండేటరీయా లేకపోతే ఎట్లా అని చెప్పేసి. అది కూడా యూనివర్సిటీ డిపెండ్ ఉంటుంది. కొందరికి ఎట్లా అంటే మనకు 10th ఇంటర్మీడియట్లో 70% మార్క్స్ ఉంటే సరిపోద్ది. కొన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తే అడగవు, ఇంకా కొన్ని యూనివర్సిటీస్ కంపల్సరీ అడుగుతాయి. అది మనం అప్లై చేసేటప్పుడు చెప్తారు, దాన్ని బట్టి ఇంకా మనం చూసుకోవాలి అంతే. అది సో అది 9 మంత్స్కి చూపించాలి మనం ఫండ్స్ మనీ అయితే. అది మన క్యాష్లో మెన్షన్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను చెప్తాను మళ్ళీ తర్వాత. సో ఇప్పుడు 2 జనవరి 2025 తర్వాత వచ్చే వాళ్ళకి మనం మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మనం బ్యాంక్లో 28 డేస్ ఫండ్స్ చూపించాలి కదా. ఆ 28 డేస్ ఫండ్స్ ఎట్లా చూపించాలి అంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 2025 నుండి
ఇన్నర్ లండన్లో చేసే యూనివర్సిటీస్ అన్ని, ఇన్నర్ లండన్లో చదివి మీరు అప్లై చేసుకుంటే యూనివర్సిటీస్ 1483 పౌండ్స్, 1483 పౌండ్స్ పర్ మంత్, అట్లా 9 మంత్స్కి చూపించాలి. ఏది ఇన్నర్ లండన్లో. ఒకవేళ మీరు అవుటర్ లండన్లో ఉంటే 1136 పౌండ్స్. ఇన్నర్ లండన్ వాళ్ళకి 1483, అవుటర్ లండన్ వాళ్ళకి 1136 పౌండ్స్. సో ఇది మనకి ఇన్నర్ లండన్ అవుటర్ లండన్ ఎట్లా తెలవాలంటే మీరు అప్లై చేసిన యూనివర్సిటీది గూగుల్లో చూసి అర్థమైపోతుంది మీకు, అది ఇన్నర్ లండన్ ఉందా అవుటర్ లండన్ ఉందా అని చెప్పేసి తెలిసిపోద్ది. సో దాన్ని బట్టి మనం అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. 9 మంత్స్కి చూపించాలి ఫండింగ్ అయితే. ఇది మ్యాటర్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకవేళ కావాలంటే అక్కడ చదువుకోండి మళ్ళీ ఇదంతా. ఇది మెయిన్గా చూపించాల్సిన ఫండింగ్. ఈ ఫండింగ్ కూడా ఎట్లా అంటే మనం 28 డేస్ కంపల్సరీ చూపించాలి ఫండింగ్. 29th డే నుండి మనం వీసాకి అప్లై చేసుకోవచ్చు. అది కూడా వితిన్ 1 మంత్ లోపు. 28 డేస్ అయిపోయిన తర్వాత వితిన్ 1 మంత్ లోపు మనం ఈ బ్యాంక్ స్టేట్మెంట్తో, ఫండింగ్ స్టేట్మెంట్ తోటి వీసా అప్లై చేసుకోవాలి. అది మనకి ఎఫ్డీ అయినా పర్లేదు, సేవింగ్స్ అకౌంట్ అయినా పర్లేదు, మన అమౌంట్ ఎట్లా చూపించినా పర్లేదు, మన పేరు మీద ఉన్నా పర్లేదు, మన పేరెంట్స్ పేరు మీద ఉన్నా పర్లేదు ఫండింగ్ అనేది. దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి పిఎస్డబ్ల్యూ. అందరు చాలామందికి తెలిసింది పిఎస్డబ్ల్యూ గురించే. మనం లైక్ అది ఉంటేనే కొంచెం మనం వచ్చినందుకు మనీ ఏమైనా సేవ్ చేసుకొని ఎర్న్ చేసుకొని వెళ్తాం, ఆ ప్లాన్లో వస్తాం. కాబట్టి పిఎస్డబ్ల్యూ అయితే కంటిన్యూ ఉంది. ఇప్పట్లో రీసెంట్గా అయిన పార్లమెంట్ బిల్ అందులో కూడా ఇష్యూస్ ఏం రాలేదు పిఎస్డబ్ల్యూ గురించి. సో ఆ పిఎస్డబ్ల్యూ ఫర్దర్గా కంటిన్యూ చేస్తారు. వచ్చే వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు, పిఎస్డబ్ల్యూ అయితే కంపల్సరీ ఉంటుంది అది. డిపెండెంట్స్, మెయిన్ డిపెండెంట్స్ వచ్చేసి చాలామంది మనలో లాస్ట్ ఇయర్స్లో చాలామంది వచ్చారు స్టూడెంట్ డిపెండెంట్స్ పైన. మనందరూ తెలిసింది లాస్ట్ ఇయర్లో క్లోజ్ చేసారు డిపెండెంట్స్కి, స్టూడెంట్ డిపెండెంట్స్కి. అది స్టిల్ అట్లే కంటిన్యూ అవుతుంది. స్టూడెంట్ పైన వచ్చే డిపెండెంట్స్ లేరు ప్రస్తుతానికైతే. కాకపోతే అందులో కొన్ని సర్టెన్ కోర్సెస్కి ఉన్నాయి. మనం పిహెచ్డి కానీ లేదంటే మనం చేసే డిగ్రీలోనే రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి కొన్ని, వాటి మీద చేసే వాళ్ళకి, రీసెర్చ్ బేస్డ్ వాటికి, పిహెచ్డి వాళ్ళకి డిపెండెన్స్ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే అది కూడా కొన్ని లిమిటెడ్ కోర్సెసే ఉన్నాయి. అట్లా ఎవరైనా పిహెచ్డి లెవెల్లో ప్లాన్ చేస్తుంటే మీరు కమెంట్ చేయండి, నేను ఆ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి లైక్ అనేది నేను బ్రీఫ్గా తెలుసుకొని మీకు చెప్తా. ఉండడం మాత్రం ఆ కోర్సెస్కి ఉన్నాయి ఎక్కువ అనేది డిపెండెన్సీని తీసుకురావడానికి. దాని తర్వాత వచ్చేసి సో ఇన్ కేస్ ఒకవేళ డిపెండెంట్స్ వస్తే వాళ్ళకి కూడా సేమ్ ఫండింగ్ చూపించాల్సి ఉంటుంది. వాళ్ళకి ప్రజెంట్ అయితే ఇన్నర్ లండన్ వాళ్ళకి స్టూడెంట్ మీద డిపెండెంట్స్ని తీసుకొస్తే డిపెండెంట్కి చూపించాల్సిన అమౌంట్ 845 పౌండ్స్ పర్ మంత్ ఇన్నర్ లండన్ వాళ్ళకి. అవుటర్ లండన్ వాళ్ళకి అయితే 680 పౌండ్స్ పర్ మంత్. సో వాళ్ళకి కూడా సేమ్ 9 మంత్స్ చూపించాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటంటే ఈ రీసెంట్గా ఈ వీసాది ఒకటి తీసుకొచ్చారు కదా, అది December 31st వరకు అప్లై చేసుకోవాలని చెప్పేసి ముందు ఇచ్చారు. ఎవరైతే యూకేలో ఉన్న వాళ్ళు ఈ వీసా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవన్నీ డిజిటల్ బీఆర్పీ ఫిజికల్ బీఆర్పీ కార్డులు ఉండవు, కంప్లీట్ డిజిటలైజేషన్ చేస్తారు కాబట్టి ఆన్లైన్ యాక్సెస్ వస్తుంది మనకి ఈ వీసా. దీనికి కూడా ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇందులో ఎట్లా ఉంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మన యూనివర్సిటీ అడ్రస్ కానీ లేదంటే పోస్ట్ ఆఫీస్ అడ్రస్ పెట్టుకొని బీఆర్పీ అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకునేది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇంకా బీఆర్పీ కలెక్ట్ చేసుకోవడం అట్లా ఏమి ఉండదు. ఇంకా వన్స్ మీరు ఒకసారి అక్కడ వీసా ఇష్యూ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అయిపోయి మనకు కంప్లీట్ వీసా ప్రాసెస్ అయిపోయి వీసా మనకి ఇష్యూ అయిన తర్వాత మీరు యూకేవీఐ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లోనే మీకు డైరెక్ట్ ఆన్లైన్లోనే యూకేవీఐ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు యాక్సెస్ వస్తుంది ఈ వీసాది. మీరు డైరెక్ట్ డిజిటల్గా చూపించడమే ఉంటుంది మీకు. వచ్చేటప్పుడు ఇమిగ్రేషన్లో అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా కంప్లీట్ డిజిటల్గానే చూపించాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వీఆర్పీ కలెక్ట్ చేసుకోవడం ఇట్లాంటి ప్రాసెస్ ఏమి ఉండదు ఇంకా. సో అది ఈ వీసా గురించి. మీకు అది ఎట్లా అప్లై చేసుకోవాలి ఏందనేది కూడా మీరు వన్స్ ఒకసారి అప్లై చేసుకొని మీకు వీసా ఇది వచ్చిన తర్వాత మీకు లైక్ బ్రీఫ్గా మెయిల్ చేస్తారు వాళ్ళు. ఇన్ కేస్ మీకు అట్లా రాకున్నా కూడా నాకు చెప్పండి, అది ప్రాసెస్ ఎట్లా చేయాలి ఏందనేది నేను మీకు చెప్తా, గైడ్ చేస్తా. దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. సో వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇది మనం మెయిన్ టాపిక్స్ అయితే ఇందులో స్టూడెంట్ వీసా ఫీజు, చేంజ్ అయిన ఫీజు, మన ఫండింగ్, ఈ వీసా, డిపెండెంట్స్, పిఎస్డబ్ల్యూ. ఇది ఇంకా మాట్లాడుకునే చాలా టాపిక్స్ ఉన్నాయి. కాకపోతే మన వాళ్ళు మరీ కొంచెం పెద్దగా ఉన్న వీడియో మొత్తం చూస్తలేరు. అందుకే మెయిన్ టాపిక్స్ అసలు ఎట్లా ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పి చిన్నగా తీసిన వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా దీనిపైన కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మనం దాని గురించి మళ్ళీ కావాలంటే బ్రీఫ్గా మాట్లాడుకుందాం. సో ఇది వాళ్ళ టాపిక్ అయితే. సో ఆల్ ద బెస్ట్ ఫర్ న్యూ కమర్. చెప్పాను కదా స్టార్టింగ్లో అయితే, ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా యూకే ప్లాన్ చేస్తున్నా, అబ్రాడ్ ప్లాన్ చేస్తున్నా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళకన్నా హెల్ప్ఫుల్ అయింది. థ్యాంక్ యూ.